ఏనుగు బలము కన్నా బుద్ధి గొప్ప. ఏనుగు చీమ కథ. అనగనగా ఒక పెద్ద అడవిలో గజేంద్రుడు అనే గర్విష్ఠి అయిన ఏనుగు ఉండేది. దానికి తన బలమంటే చాలా అహంకారం. తనకంటే బలవంతులు లేరని అనుకునేది. ఒకరోజు గజేంద్రుడు ఆడుకుంటూ వెళుతుండగా దారిలో చిట్టి అనే ఒక చిన్న చీమ కనిపించింది. చీమ చాలా నిదానంగా తనకోసం ఆహారాన్ని పట్టుకుని వెళుతోంది. గజేంద్రుడు ఆ చీమని చూసి నవ్వి, ఏయ్ చిట్టి, నువ్వేంటి అంత చిన్నగా నిదానంగా వెళ్తున్నావ్? నువ్వు నా అడుగు కింద పడిపోతే కూడా నాకు తెలీదు తెలుసా? నీకు అస్సలు బలమే లేదు కదా అని ఎగతాళి చేసింది. పాపం చిట్టి ఏమీ మాట్లాడకుండా ముందుకు వెళ్లబోయింది. కాని గజేంద్రుడు దారి అడ్డగించి మళ్లీ నవ్వింది. అప్పుడు చిట్టి ధైర్యం తెచ్చుకుని, గజేంద్రా, బలం మాత్రమే ముఖ్యం కాదు. ఈ ప్రపంచంలో ఎవరి స్థానం వాళ్లకి ఉంటుంది. చిన్నవాళ్లు కూడా పెద్ద పని చేయగలరు అని బదులిచ్చింది. ఆ మాటలకు మరింత కోపం వచ్చిన గజేంద్రుడు, నువ్వు అంతమాట అంటావా? నీకు ఎంత ధైర్యం అని కోపంగా అరిచింది. వెంటనే చిట్టి, బలమా? చూద్దాం. నన్ను తక్కువ అంచనా వేయకు. నా తెలివి ముందు నీ బలం పని చేయదు అని చెప్పి ఏనుగు తొండంలోకి దూరి లోపలికి వెళ్ళిపోయింది. అంతే, గజేంద్రుడు భయంతో బాధతో అల్లాడిపోయింది. శ్వాస తీసుకోలేక భరించలేకపోయి, నన్ను వదిలేయి చిట్టి, నా తప్పు తెలుసుకున్నాను. నువ్వే గొప్ప అని వేడుకుంది. గజేంద్రుడి ఆర్తనాదం విని చిట్టి నెమ్మదిగా బయటకు వచ్చి, గజేంద్రా, నీ బలం గొప్పే కావచ్చు. కాని ఎప్పుడూ ఎవర్నీ చిన్నచూపు చూడకు. ఎందుకంటే దేనినైనా సాధించడానికి బలం కంటే తెలివి చాలా గొప్పది అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఏనుగు కథలోని నీతి బలం కంటే బుద్ధి గొప్పది. ఎవరినీ చిన్నచూపు చూడకూడదు.